అదేంటో గురు, ఎవరు ఎవరికి కడుపు చేశారని కడుపు చించుకొని వార్తలు రాయడం తప్ప, ఆ వార్తల మీద వచ్చిన డబ్బుతో తమ కడుపు నింపుకోవడం తప్ప, చంద్రబాబు నెల రోజుల పాలనలో కడుపు మండి రోడ్డెక్కిన వారి గురించి ఒక్కడూ రాయడు. అదేంటో గురు, గిరిజన మహిళను అవమానిస్తూ ఆమెను నడి రోడ్డుపైకి లాగి నీచపు వార్తలు రాయడం తప్ప, 9 ఏళ్ల అభం శుభం తెలియని బాలిక అత్యాచారానికి గురై హత్యకు గురై ఆ మృతదేహం కనిపించకపోతే ఆ తల్లిదండ్రుల కడుపు కోత గురించి ఒక్కడూ రాయడు. స్కూలుకెళ్లే పిల్లాడికి 15,000 ఇవ్వకుండా ప్రభుత్వం పంగనామం పెడితే ఆ వార్త ఒక్కడూ రాయడు. సిపిఎస్ రద్దు చేస్తామని ఓట్లేయించుకొని ఇప్పుడు జిపిఎస్ అమలు చేస్తామని గెజిట్ విడుదల చేస్తే ఆ వార్త ఒక్కడూ రాయడు. నాడు చెత్త పన్నుపై నానా రాద్ధాంతం చేసి నేడు అంతకు మించి పన్ను భారం మోపితే ఆ వార్త ఒక్కడూ రాయడు. ఉద్యోగులకు 1వ తేదీనే జీతం ఇస్తామని చెప్పి ఓట్లేయించుకొని ఇప్పుడు ఇవ్వాల్సిన డిఏ కూడా ఎగ్గొడితే ఆ వార్త ఒక్కడూ రాయడు. వీళ్లకు రైతుల గోడు పట్టదు, అక్క చెల్లెమ్మల ఆవేదన పట్టదు, నిరుద్యోగుల ఆందోళన పట్టదు, విద్యార్థుల గోడు పట్టదు. ఎవరు ఎవరికి కడుపు చేశారన్న వార్తలే వీళ్లకు కడుపు నింపుతాయి. ఇలాంటి వార్తలతో ప్రజలను డైవర్ట్ చేస్తేనే కదా చంద్రబాబు పాలనలో మోసాలు ప్రజలకు కనబడకుండా మేనేజ్ చేయొచ్చు. ఒకటి మాత్రం నిజం సార్, అదే చంద్రబాబు మళ్ళీ అదే మోసం. ఆ ఎల్లో మీడియా ఎలాగూ ఎవరు ఎవరికి కడుపు చేశారనే వార్తల్లో బిజీగా ఉంటుంది. అటు ఎల్లో మీడియా ఇటు చంద్రబాబు ప్రజల్ని సూపర్గా మోసం చేస్తున్నారు. కనీసం మనమైనా బాబు పాలనలో కడుపు మండిన వారి కష్టాలేంటో ఓ 10 పాయింట్లలో చూద్దాం. పాయింట్ నెంబర్ 1, ఎంతమంది పిల్లలున్నా ఒక్కొక్కరికి 15,000 అన్నారు, ఇప్పుడు ఒక్కరికే 100 అంటారు. ఇది సూపర్ మోసం గురు. పాయింట్ నెంబర్ 2, ఎన్నికలకు ముందు సిపిఎస్ రద్దన్నారు, గెలిచాక జిపిఎస్ ముద్దంటూ గెజెట్ రిలీజ్ చేశారు. ఇది సూపర్ మోసం గురు. పాయింట్ నెంబర్ 3, నాడు చెత్త పన్నుపై నానా రాద్ధాంతం చేశారు, నేడు స్వచ్ఛహారం పేరుతో అంతకు మించి పన్నులు పిండుతున్నారు. ఇది సూపర్ మోసం గురు. పాయింట్ నెంబర్ 4, ఉద్యోగులకు 1వ తేదీనే జీతమన్నారు, కొందరికే వేశారు, జూలై 1న ఇవ్వాల్సిన డిఏ అందరికీ ఎగ్గొట్టారు. ఇది సూపర్ మోసం గురు. పాయింట్ నెంబర్ 5, బాబు వస్తే జాబ్ అంటూ డప్పు కొట్టారు, తీరా వచ్చాక నిరుద్యోగులకు మొదటి నెలే 3,000 ఎగ్గొట్టారు. ఇది సూపర్ మోసం గురు. పాయింట్ నెంబర్ 6, మేం వస్తే ఇసుక ఫ్రీ 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 అన్నారు, ఇప్పుడు టన్నుకు 1,300 ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. ఇది సూపర్ మోసం గురు. పాయింట్ నెంబర్ 7, రైతులకు పెట్టుబడి సాయం 20,000 ఇస్తామన్నారు, పెట్టుబడి సాయంతో పాటు పంటల బీమాకు పాతరేశారు. ఇది సూపర్ మోసం గురు. పాయింట్ నెంబర్ 8, అక్క చెల్లెమ్మలకు ఆడబిడ్డ నిధి నుంచి 1,500 అన్నారు, ఇప్పుడు ఆ నిధిని ఏ కరకట్ట కిందో పాతి పెట్టేశారు. ఇది సూపర్ మోసం గురు. పాయింట్ నెంబర్ 9, షూరిటీ అన్నారు, గ్యారంటీ అన్నారు, ఫీ రియంబర్స్మెంట్ చెల్లించకుండా విద్యార్థుల భవిష్యత్తుకు గ్యారంటీ లేకుండా చేశారు. ఇది సూపర్ మోసం గురు. పాయింట్ నెంబర్ 10, రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేస్తున్నారని గగ్గోలు పెట్టారు, నెల కాకముందే అలెక్సాకు చెప్పకుండా 9,000 కోట్లు అప్పు చేశారు. ఇది సూపర్ మోసం గురు. ఈ 10 పాయింట్ల గురించి మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది.